యొక్క ప్రాకారములు పడగొట్టబడ్డాయి అన్న వాస్తవాన్ని ఆయన గుర్తెరిగిన తర్వాత దానిని మరలా కట్టాలన్నటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. నేను 2వ అధ్యాయం నుండి నేను దాన్ని మీకు తెలియపరచడం జరిగింది. అనగా వారికి శ్రమ వచ్చింది, నింద వచ్చింది, అవమానము వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. నెహెమ్యా గ్రంథంలోనికి రండి, 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. అయితే వారితో నేను ఎట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇక్కడ నెహెమ్యా గారు అంటున్నారు, మన యొక్క పట్టణము అనగా దేవుని యొక్క పట్టణము, దేవుని మందిరము ఉన్నటువంటి పట్టణం, దేవుడు తనకు నివాసముగా కోరుకున్నటువంటి పట్టణం ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు యెరూషలేము గురించి మరలా మనం మాట్లాడతాము, సియోను గురించి మరలా మాట్లాడతామంటే దేవుని యొక్క పర్పసెస్ దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. అనగా యెరూషలేము యొక్క పట్టణము చుట్టూ కూడా దేవుని యొక్క ప్రాధాన్యతలు లేకపోతే దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా రివాల్వ్ అవుతూ ఉన్నాయి, అంటే తిరుగుతూ ఉన్నాయన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. సో దేవుడు కోరుకున్నటువంటి పట్టణం ఇది దేవుని యొక్క పట్టణము అని పిలువబడింది. మీరు వెళ్ళిన తర్వాత కీర్తన గ్రంథం 41వ అధ్యాయాన్ని మీరు చదువుకున్నా మీకు దాని గురించిన కొంత అవగాహన కలుగుతుంది. 68వ కీర్తన మీరు చదువుకున్నా దాని గురించిన కొంత అవగాహన మీకు కలుగుతుంది. ఎందుకంటే అది దేవుడు కోరుకుంటున్నటువంటి పట్టణం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి పట్టణం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము ఉన్నటువంటి పట్టణం. కాబట్టి ఆ పట్టణం పట్ల దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. అది కట్టబడ్డం కానివ్వండి, లేకపోతే ఆ పట్టణము పెరికివేయబడకుండా ఉండడం కానివ్వండి, ఆ దేవుని యొక్క మందిరము అక్కడ దేవుని యొక్క సన్నిధికి ఆనవాలుగా ఉంది కాబట్టి ఆ యొక్క మందిరము ఎల్లప్పుడూ నిలిచి ఉండడం కానీ, ఇవన్నీ ఒక సింబాలిక్గా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి అన్న వాస్తవాన్ని మీరు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. అలాంటి పట్టణము యొక్క ప్రాకారాలన్నీ అవి కూలగొట్టబడినటువంటి పరిస్థితి ఉంది. వారు శ్రమ పొందుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రమ పొందుతున్నారు. అక్కడ వాళ్ళు నింద కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈ శ్రమ, నింద, ఈ యొక్క బాధ, దుఃఖము, వేదన ఇవన్నీ కూడా వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో దీని నుండి వారు బయటికి రావాలని ఆశపడుతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక కూడా అదే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అనగా ఒకవేళ మనం శ్రమ పడుతున్న వాళ్ళగా ఉంటే, నింద వేదన అనుభవిస్తున్నటువంటి వాళ్ళంగా ఉంటే, ఎడతెగక అదే నింద వేదన శ్రమ బాధలో ఉండడము దేవుని యొక్క చిత్తము కాదు. ఎప్పుడైతే మనం రిపెంట్ అవుతామో, అనగా హృదయపూర్వకంగా మనం దేవుని వైపు తిరిగేటువంటి వాళ్ళంగా మనం ఉంటామో, మనఃపూర్వకంగా దేవుని వేడుకునే వాళ్ళంగా ఉంటామో, దేవుడు మనల్ని క్షమించి మన పూర్వపు స్థితిని మరలా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను యెషయా గ్రంథంలోనికి రండి, 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. 19వ వచనాన్ని కూడా చూద్దాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఇంత తేడా ఉంది. 19వ వచనంలో దేవుని మాటకి మనం సమ్మతించి అనగా లోబడిన వారంగా ఉంటే, ఆయన ఆజ్ఞల్ని మనం పాటించే వాళ్ళంగా ఉంటే మనము భూమి యొక్క మంచి పదార్థాలని అనుభవిస్తాం. అది మీరు రాసి పెట్టుకోండి. ముఖ్యంగా నేను స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాను. మీ యొక్క జీవితంలో దేవునికి లోబట్టడానికి నేర్చుకోండి, దేవుని యొక్క మాటకి లోబట్టడానికి నేర్చుకోండి, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డానికి మీరు ఇష్టపడండి, దేవుని యొక్క వాగ్దానములను చేపట్టడానికి మీరు ఇష్టపడండి. ఒక శ్రేష్టమైన జీవితంలోనికి మీరు వస్తారు. అది నిర్వివాదాంశం. అంటే దాన్ని మరలా మనం చూడాల్సిన అవసరత లేదు. అనేక మంది తమ యొక్క జీవితాల్లో దేవుని యొక్క మాట కట్టుబడి ఉన్న కారణాన, దేవుని చిత్తానికి లోబడి ఉన్నటువంటి కారణాన వాళ్ళ జీవితాలని శ్రేష్టమైన జీవితాలుగా వాళ్ళు మలుచుకున్నారు. అది దేవుని యొక్క మాట. కాబట్టి మనం శ్రేష్టమైనటువంటి వాటిని అనుభవించాలంటే దేవునితో సమ్మతించే వాళ్ళంగా ఉండాలి. దేవునితో మనం ఒడంబడికలోనికి రావాల్సిన వాళ్ళంగా ఉన్నాము. దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం అనుసరించడానికి ఇష్టపడే వాళ్ళంగా ఉంటే
భూమి మీద శ్రేష్టమైనటువంటి పదార్థాలని దేవుడు మనకిస్తాడు. మీకు శ్రేష్టమైనవి ఏవో దేవుడు మీకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. వీరు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడని కారణాన చెరలోనికి దేవుడు వారిని పంపించినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. 70 ఏండ్ల శ్రమను వారు అనుభవించిన తర్వాత మరలా దేవుడు వారిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అనగా వారు పూర్తిగా ఏదైతే పొందవలసినటువంటి శ్రమ అనుభవించవలసిన వాళ్ళుగా ఉన్నారో, ఇంకో మాటలు చెప్పాలంటే వారి పాపానికి తగిన ఫలితాన్ని అనుభవించిన తర్వాత దేవుడు హీ వాంటెడ్ టు రెస్టోర్ దెమ్, అనగా మరలా వారిని తిరిగి సమకూర్చాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. సమకూర్చడానికి కొరకు వారిని పిలుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఈ శ్రమ, నింద, వేదన ఒక 70 సంవత్సరాలు అలా అనుభవించారు. ఈ 70 సంవత్సరాల నింద, శ్రమ, వేదన తరువాత దేవుడు వారికి శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. మీరు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలోనికి రండి, 11వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేల్ 36 చాప్టర్ 36వ అధ్యాయము 11వ వచనం. నీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి నేను మిమ్మల్ని మరలా నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేస్తాను. అంటే ఒకప్పుడు మీరు ఎలాగా ఉన్నారో, అనగా చెరకు వెళ్ళక ముందు, ఎగ్జైల్కి వెళ్ళక ముందు మీరు ఎలాగా ఉన్నారో అలాగా మరలా మీ యొక్క నివాసాలని నేను మీకు ఇచ్చేటువంటి వాడనగా ఉంటాను. మునుపటి రీతిలో ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ అగైన్ యాజ్ యు ఆర్ బిఫోర్. మీరు ఎలాగ ముందు వాళ్ళుగా ఉన్నారో అలాగా దేవుడు మరలా ముందు స్థితిని పూర్వపు స్థితిని మరలా మనకు కలగజేసి అంతకంటే అధికమైనటువంటి మేలులు, అనగా అప్పటి వరకు అనుభవించినటువంటి మేలుల కంటే విస్తారమైనటువంటి మేలులను దేవుడు మనల్ని అనుభవించడానికి కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచేటువంటి వాడుగా ఉన్నాడు అన్న వాస్తవాన్ని మీరు గుర్తించాలి. అంటే వారు తిరిగి తీసుకొని రాబడిన తర్వాత, మరలా కట్టబడిన తర్వాత అంతకుముందు వాళ్ళు అనుభవించిన వాడి యొక్క మంచి స్థితి కంటే కూడా, పూర్వపు స్థితి కంటే కూడా ఉత్తమమైన స్థితిలోనికి దేవుడు వారిని తీసుకొని రావాలని సంకల్పించాడు. సో ఈ యొక్క వేదన, కన్నీరు, శ్రమ, నింద, బాధ కొంతకాలమే. ఆ తర్వాత దేవుడు మరలా వారిని పునఃస్థితికి తీసుకొని వచ్చేటువంటి వాడుగా, పూర్వపు స్థితికి తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. దానిలో భాగంగా నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాల్ని కట్టడానికి కొరకు ఆయన పూడుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అనగా ఆ పూర్వపు స్థితిని ఎలాగైతే ఒకప్పుడు వాళ్ళకి ఉండిందో అదే స్థితిని దేవుడు ఇవ్వడానికి అనేక మందిని దేవుడు వాడుకుంటున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాలి. యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ పడగొట్టబడ్డాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అక్కడ నివాసులు లేరన్న వాస్తవాన్ని నేను మీకు జ్ఞాపకానికి తెచ్చాను. వీరు యెరూషలేములోనికి వచ్చినటువంటి జనాభా కూడా తక్కువ ఉంది అన్నటువంటి వాస్తవాన్ని కూడా నేను మీకు గమనానికి తెచ్చాను. వీరు ఎంతమంది ఉన్నారంటే 42,000 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 50,000 మంది అన్న వాస్తవాన్ని నేను మీకు గమనానికి తెచ్చాను. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయంలోనికి రండి, 66వ వచనాన్ని ఒకసారి చూడండి. 7వ అధ్యాయము 66వ వచనం. సమాజకులందరూ 42,360 మంది అన్నమాట. మిగిలినటువంటి వాళ్ళందరినీ నేను యాడ్ చేసినప్పుడు, అనగా వాళ్ళ యొక్క సర్వెంట్స్ కానివ్వండి, గాయకులు కానివ్వండి, మిగిలినటువంటి వారందరి యొక్క సంఖ్యను మనం యాడప్ చేస్తే వచ్చేటువంటి సంఖ్య ఎంతంటే దాదాపు 50,000. సో ఈ 50,000 మంది ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టడానికి వాళ్ళు పూనుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే వారికి ఏదైతే గౌరవప్రదంగా ఉండేటువంటిదో, వారు ఏ యొక్క యెరూషలేము యొక్క పట్టణంలో నివసించి ఒక ఘనమైన పట్టణంగా వాళ్ళు కోరుకున్నటువంటి పట్టణంగా, వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి పట్టణంగా, వారి యొక్క అభ్యున్నతికి ఉపయోగపడినటువంటి పట్టణంగా ఉండిందో ఆ పట్టణాన్ని మరలా తిరిగి కట్టుకోవడం ద్వారా వాళ్ళు తమ యొక్క పూర్వ వైభవాన్ని వాళ్ళు తెచ్చుకోవడానికి కొరకై ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా నెహెమ్యా తన వంతును ఆయన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనము ఈ 2వ అధ్యాయంలో గమనిస్తాం. దేవుడు ఆయన్ను ప్రేరేపించాడు. ఆయనతో కలిసి వెళ్ళడానికి ఈ ప్రజలందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాలి, వారందరూ కలిసి ఈ యొక్క పనికి పూనుకున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. 2వ అధ్యాయములో మీరు గమనించండి, 20వ వచనం.
అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. మేము కట్టుకొనడానికి పూనుకుంటున్నాము. ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగం. ఇది కట్టబడుతుంది అని దేవుడు ముందుగానే ఇర్మియా గారి ద్వారా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 30వ అధ్యాయము 31వ అధ్యాయాల్లో ఇక్కడంతా కూడా వారికి పునర్వైభవాన్ని దేవుడు ఇస్తాడన్న వాస్తవాన్ని ముందుగానే వాగ్దానం చేశాడు. కానీ చేసినటువంటి వాగ్దానము ఎవరి ద్వారా నెరవేర్చబడుతుంది అని మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క ప్రేరణకి లోబడే వాళ్ళుగా ఉన్నారో, దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి వాళ్ళుగా ఉన్నారో, దేవుని యొక్క చిత్తముతో ఏకీభవించే వాళ్ళుగా ఉన్నారో, ఆ చిత్తమును నెరవేర్చడానికి కొరకై తమ యొక్క వంతు ప్రయాసని వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉన్నారో, పూనుకునే వాళ్ళుగా ఉన్నారో. ఈ మాటలని ఇంపార్టెంట్, నేను చెబుతున్నటువంటి మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని యొక్క చిత్తం నెరవేరాలి అంటే దేవుడు పైన నుండి దేవదూతలను పంపి యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టింపలేదు. అది దేవునికి చేతనవుతుంది. కానీ దేవుడు అలాగ చేయలేదు. భూమి మీద ఉన్నటువంటి నెహెమ్యా లాంటి వారిని, అలాగే ఆ యొక్క ఎగ్జైల్ నుండి వచ్చినటువంటి, అనగా చెర నుండి వచ్చినటువంటి దాదాపు 70,000 మందిని, వీరినే తన యొక్క నామ మహిమార్థమై తాను కోరుకున్నటువంటి స్థలమును నిర్మించడానికి దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఎందుకు పైనుండి దేవదూతలను పంపి ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాన్ని ఎందుకు కట్టించలేదు అంటే, భూమి మీద ఆల్రెడీ తనకు యొక్క బలగం ఉంది, తనను ప్రేమించేటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి ద్వారా దేవుడు తన యొక్క కార్యాన్ని చేసి చూపించి, తద్వారా ఈ యొక్క కొద్ది మంది ప్రజల చేత దేవుడు తన యొక్క గొప్ప కార్యాలను చేయగలడు అన్న వాస్తవాన్ని లోకానికి నిరూపించదలిచాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకొరకు దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క చిత్తం నెరవేరాలంటే దేవుడు మనుషుల్నే ఉపయోగించుకుంటాడండి. ఒకవేళ మనుషులు దొరకకపోతే అది వేరే సంగతి. కానీ దేవుడు మనుషుల్ని ఉపయోగించుకుంటాడు. తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తుల్ని ఆయన ప్రేరేపిస్తాడు. ఆయన ప్రేరణకు లోబడేటువంటి వారిని దేవుడు వాడుకుంటాడన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఉంటే అన్నీ జరిగిపోతాయి అన్న భావన సరైనటువంటి భావన కాదు. మానవుల యొక్క ప్రయత్నము తప్పకుండా ఉంటుంది. దాని కొరకు ఆయన యొక్క చిత్తానికి లోబడేటువంటి వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూచేటువంటి వాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెహెమ్యా ఒక నాయకుడిగా ఉండి దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి, దేవుని చిత్తముతో ఏకీభవించడానికి, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి పూనుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దేవుడు ఆ యొక్క వ్యక్తిని వాడుకున్నాడు. ఆయన నాయకత్వం కింద పనిచేసిన మిగిలిన 70,000 మందిని కూడా దేవుడు వాడుకున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని మీరు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క చిత్తమును గురించి మాట్లాడేవాళ్ళు, దేవుని యొక్క ఇష్టాన్ని గురించి మాట్లాడేవాళ్ళు, దేవుని చిత్తం అయితే జరుగుతుందన్న భావన ఎవరికైతే ఉందో వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. దేవుని చిత్తంలో మీరు చేయవలసిన భాగం ఏదైనా ఉంటే అది చేయకుండా దేవుని యొక్క చిత్తము నెరవేరేటువంటి అవకాశాలు లేవన్న వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం అంతా మీకు అదే నేను చూపించగలను. మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ వెతికినా కూడా దేవుని యొక్క చిత్తము దేవునిని ప్రేమించే వారి ద్వారా, దేవునికి లోబడే వాళ్ళ ద్వారానే మాత్రమే జరుగుతుందన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన చిత్తములో వ్యక్తిగతంగా దేవుని చిత్తం జరగాలి అంటే మనకు దేవునికి లోబడేటువంటి వాళ్ళంగా ఉంటే దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరుతుంది తప్ప, లోబడకుండా దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరబడడం అసాధ్యము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెహెమ్యా గారు ఈ యొక్క పనిని మనం చేద్దామని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క కార్యం చేయడానికి కొరకు వాళ్ళు ముందుకు వచ్చారు. 18వ వచనంలో 2వ భాగాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయము 18వ వచనంలో 2వ భాగం. బైబిల్ ఉంటే దయచేసి చూడండి, మీ బైబిల్ తెరవండి. దయచేసి నా విన్నపం, మొబైల్లో ఉంటే దయచేసి మొబైల్లో కూడా చూడండి. మొబైల్ స్విచ్ ఆఫ్ లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. దయచేసి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం గౌరవిద్దాం, దేవుని యొక్క సన్నిధిని మనం గౌరవిద్దాం. 18వ వచనం 2వ భాగం. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అనగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కొరకు నెహెమ్యా గారు పూనుకున్నప్పుడు, మనం కట్టుదాం రండి అని చెప్పి మా నెహెమ్యా గారు వారందరినీ ప్రేరేపించినప్పుడు, తన యొక్క ఐడియాస్నంతా వాళ్ళ ముందుంచినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, మనం కట్టడానికి పూనుకొందాము రండి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఆ విషయమై బలము తెచ్చుకున్నారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అనగా దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క
మందిరము ఉండేటువంటి ఆ యొక్క పట్టణము, ఈ రెండు కూడా కట్టబడవలసినటువంటి అవసరత ఉంది. అది దేవుని యొక్క ప్రణాళికలో భాగమన్న వాస్తవాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు వారందరూ కూడా ఏక మనస్సును కలిగినటువంటి వాళ్ళుగా దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క మందిర ప్రాకారాలను అనగా పట్టణ ప్రాకారాన్ని నిర్మించడానికి వాళ్ళకు ఒకే మనసు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయంలోనికి రండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండేను. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళందరూ కూడా పని చేయడానికి కొరకైన మనస్సు కలిగి ఉన్నారు. అనగా దేవుని చిత్తముతో ఏకీభవించేటువంటి మనస్సు ఒకటి, దేవుని చిత్తముతో ఏకీభవించడానికి కొరకై వాళ్ళు బలం తెచ్చుకున్న వాళ్ళుగా ఉన్నారు. అంతేకాదు ఆ పని చేయడానికి కొరకైన ఆశ కలిగిన వాళ్ళుగా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు తిరస్కారాన్ని ఎదుర్కొన్నారు, ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఈ సన్బలట్టు ద్వారా, తోబియా ద్వారా, ఈ యొక్క హోరణీయుడైనటువంటి ఆ వ్యక్తి ద్వారా వాళ్ళు ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. బట్ దే హ్యావ్ నాట్ గాన్ బ్యాక్. వాళ్ళు దాని విషయంలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళుగా లేరు. కానీ తప్పకుండా ఈ యొక్క మందిరాన్ని మనం నిర్మించుకోవాలి, దేవుని యొక్క పట్టణపు ప్రాకారాన్ని మనం నిర్మించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక, ఆ మనస్సు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కొరకే దేవుడు చూస్తున్నాడన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనగా దేవుని పని చేయడానికి కొరకైన హృదయము, మనస్సు మనకు కావాలి. ఒకవేళ లేకపోతే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే హృదయాన్ని, మనస్సును, దేవుని పని చేయడానికి కొరకైన హృదయాన్ని మనకిమ్మని దేవుణ్ణి అడగాలండి. చాలామందికి దేవుని మందిరం పట్ల కానివ్వండి, దేవుని పని పట్ల కానీ ధ్యాస కానీ, ఆశ కానీ, ఆసక్తి కానీ ఉండదు. చాలామందికి ఉండదు. అవన్నిటిని చాలా తేలిగ్గా తీసుకుంటారు. అంటే దేవుని యొక్క మందిరాన్ని తేలిగ్గా తీసుకుంటారు, దేవుని సన్నిధిని కూడా తేలిగ్గా తీసుకుంటారు, దేవుని యొక్క పనిని ఇంకా అంతకంటే తేలిగ్గా తీసుకుంటారు. వీలైతే ఎంత తప్పించుకొని తిరుగుదామా అని ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు మనకి. కారణం ఏంటంటే దేవుని యొక్క పని నేను చేయాలి, దేవుని యొక్క పని చేయడంలో నా వంతు ఉండాలి, నేను పని చేయడం ద్వారా ఆ దేవుని యొక్క నామం మహింపరచబడాలి అనే ఒక హృదయపూర్వకమైన ఆశ చాలా మందిలో మనకు కనిపించదు. సొంత గృహాలు నిర్మించుకోవడానికి కొరకు మనం ప్రయాసపడతాం. ఒకవేళ ఒక గది కానివ్వండి, 2 గదులు కానివ్వండి, 3 గదులు కానీ, ఒక డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ నిర్మించుకోవడానికి మీరు ఎంత కష్టపడతారో మీకు బాగా తెలుసు. దాని కొరకై మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తారో మీకు బాగా తెలుసు. దాని కొరకు మీరు ఎంత పోరాడతారో కూడా మీకు బాగా తెలుసు. ఒకవేళ ధనం సఫిషియెంట్గా మన దగ్గర లేదనుకోండి, బ్యాంకులకు వెళ్తాం, బ్యాంకుల చుట్టూ తిరిగి రుణాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనకు అనువైనటువంటి వాళ్ళు ఎవరైనా ఇవ్వగలిగి చేయబదులు ఇస్తారనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తెస్తాం. కారణం ఏంటంటే మనం నివసించడానికి కొరకే ఒక నివాసం కట్టుకోవడానికి దాని కొరకు ఎంతైనా ప్రయాసపడతాం. కానీ దేవుని యొక్క మందిర విషయంలో, దేవుని యొక్క పని విషయంలో, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి విషయంలో మాత్రం అదే ప్రేరణ, అదే ఆసక్తి మనలో ఏమాత్రము మనకు కనిపించదు. కారణం ఏంటంటే ఆ దేవుని పని అనేటువంటి ఆలోచన అది మనది కాదు అనేటువంటి ఆలోచన. ఇది ఇలాంటి వాళ్ళని దేవుడు ఉపయోగించుకోలేడన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకొరకు ఇలాంటి ఆశ లేకపోతే దేవుణ్ణి అడగండి, ప్రభా నీ పని పట్ల ఆశను, ఆసక్తిని నాకు దయచేయండి అని దేవుణ్ణి అడగండి. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే 3వ అధ్యాయం నెహెమ్యా గారు ఏ దృష్టితో రాచారో నాకు తెలియదు. కానీ అక్కడ ఈ ప్రాకారములు కట్టినటువంటి ప్రతి ఒక్కరి యొక్క పేర్లు అక్కడ లిఖించబడి ఉన్నాయి. అది ఆశ్చర్యం. అంటే ఎవరు ప్రారంభించారు, ఎవరు ముగించారు, ఎవరి తర్వాత ఎవరు పనిని చేశారన్న విషయము నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎవ్రీబడీస్ నేమ్, అంటే ప్రతి ఒక్కరి యొక్క పనిని ఆయన నోట్ చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పనిని గురించినటువంటి మెన్షనింగ్ దీంట్లో మనకు కనిపిస్తుంది. సో 3వ అధ్యాయం అంతా ఏం కనిపిస్తుంది, ఎవరి తర్వాత ఎవరు బాగు చేశారు అంటే ఈ యొక్క మొదటి వ్యక్తి ఇలాగ బాగు చేశాడు, ఈ యొక్క పనిని బాగు చేశాడు, ఈ యొక్క తాళములను, ఆ యొక్క గడియలన్నింటినీ పెట్టేశాడు, ద్వారాలన్నింటినీ నిలబెట్టాడు అని ఒకరిని గురించి రాసిన తర్వాత అతన్ని ఆనుకొని ఇంకొక వ్యక్తి ఇలాగ పని చేశాడని మొత్తం ఆ ప్రాకారం అంతా ఎవరెవరు ఆ యొక్క పనిలో నిమగ్నమై ఉన్నారో వారి యొక్క పనిని గురించిన ప్రస్తావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఆశ్చర్యకరమైన సంగతి. అంటే నెహెమ్యా గారే ఒక అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, హీ టుక్ కాగ్నిజెన్స్ ఆఫ్ వాట్ దే వర్ డూయింగ్. అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నారో, ఎవరి తర్వాత ఎవరు పని చేస్తున్నారో మొత్తము కూడా ఆయన నోట్ చేసుకోగలిగాడు. అంటే దేవుడు మన పనిని, మనం చేసేటువంటి ఏ పనినైనా ఆయన ఎంత గుర్తు పెట్టుకుంటాడు అన్న విషయము, దానిని ఎంత ఆయన సీరియస్గా తీసుకుంటాడన్న విషయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అనగా నెహెమ్యా గారే అంత సీరియస్గా తీసుకున్నప్పుడు
దేవుడు మన యొక్క చేసేటువంటి పనిని, అనగా దేవుని కొరకు చేసేటువంటి పనిని, మనం దేవుని కొరకు స్పెండ్ చేసేటువంటి బలము, దేవునికి ఇచ్చేటువంటి ధనం, వీటన్నిటిని దేవుడు అంతకంటే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాడా అంటే అవును, గుర్తుపెట్టుకుంటాడు, జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకొరకేనేమో నెహెమ్యా గారు వారి ప్రతి ఒక్క పేరును కూడా ఆయన మెన్షన్ చేసిన పరిస్థితిని మనం గమనిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కేటగిరీస్ని నేను మీ ముందు ఉంచుతాను. అంటే ఈ యొక్క పనిని చేసినటువంటి వ్యక్తులు ఎవరు అన్న దాని గురించి ఈ యొక్క నెహెమ్యా గారు మాట్లాడతారు. ఎవరి తర్వాత ఎవరు చేశారన్నది బాగానే ఉంది, కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమై ఉన్నారు, దాని గురించిన ప్రస్తావన నేను మీ గమనాన్ని తెస్తాను. కాబట్టి మీరు 1వ వచనం నుండి ఇప్పుడు చూడడానికి వరకు ప్రయత్నం చేద్దాం. వీళ్ళు పనిని ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరు అంటే, మొదట ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి అన్నమాట. సో మొదట ప్రారంభించినటువంటి వాడు ఎవరు అంటే, ఎవరితో ఈయన ప్రారంభిస్తున్నాడంటే ప్రధాన యాజకుడు, అతని యొక్క సహోదరులైన యాజకులు. ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే, రిలీజియస్గా అనగా మతపరమైనటువంటి పెద్దలలో ఎవరైతే ప్రాధాన్యుడిగా ఉన్నాడో, ప్రథముడుగా ఉన్నాడో ఆ ప్రధాన యాజకుడు, అతని యొక్క సహోదరులైన యాజకులు, వీరు ప్రాకారాన్ని కట్టడం ప్రారంభించారు. ఇది మీరు ఆలోచించండి. వాస్తవానికి వీళ్ళ యొక్క పని ఎక్కడ ఉంటుందంటే, ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు గారికి కానివ్వండి, అతని సహోదరులైన యాజకులకు కానివ్వండి, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే వీళ్ళకి పని ఉంటుంది. ప్రధాన యాజకునికి కేవలము సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే లోపలికి వెళ్ళేటువంటి పని ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఆయనకు పని ఉంటుంది. మిగిలిన వాటన్నిటిని ఓవర్సీ చేస్తాడు, అనగా ఆయన పర్యవేక్షకుడుగా ఉండి ఆ యొక్క స్థలాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆయన పర్యవేక్షణలో, సూపర్విజన్లో సమస్తము జరుగుతుంది. ఇలాంటి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఒక సాధారణమైనటువంటి పనిని, అనగా గోడలు కట్టేటువంటి మేస్త్రీ పనిని చేయడానికి కొరకు ఆయన ముందుకొచ్చినట్టుగా మనము గమనిస్తాం. అంటే దేవుని యొక్క మందిరము ఉన్నటువంటి యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారాలు పడిపోయాయి కాబట్టి వాటిని నిర్మించడానికి కొరకు ఆయన చొరవ తీసుకొని మొదట ఆయన పని చేస్తున్నట్టుగా మనము గమనిస్తాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దాదాపు 50,000 మంది మాత్రమే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ యొక్క పని మాత్రం చాలా గొప్పగా ఉందన్నటువంటి వాస్తవాన్ని ఆయన వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అనగా పని గొప్పదిగా ఉంది, కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పని చేసేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి పని చేయడానికి కొరకు వీరు తమ్మును తాము సమర్పించుకొని దేవుని యొక్క మందిరపు, ఆ యెరూషలేము యొక్క పట్టణపు ప్రాకారాలు కట్టడానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు గారు, ఆ తర్వాత యాజకులు. మీరు గమనించాల్సినటువంటి అంశాన్ని నేను మీ యొక్క గమనానికి తెస్తాను. 22వ వచనం కూడా ఒకసారి చదవండి. 22వ వచనం, అతన్ని యానుకొని యోర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగు చేశారు. ఇది ఈ రెండవ మెన్షనింగ్. అంటే మొదటి వచనంలో ప్రధాన యాజకుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే 22వ వచనంలో యాజకులు ఉన్నారు. మొదటి వచనంలో యాజకులు ఉన్నారు, 22వ వచనంలో కూడా యాజకులు బాగు చేసినట్టుగా మనం చూస్తాం. అంటే యాజకులు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ చేయవలసినటువంటి వాళ్ళు, దేవునికి అర్పించవలసిన వాళ్ళు. ఈ మందిరమే ఏదైతే ఉందో, యెరూషలేము యొక్క ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడానికి వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. అనగా దేవుని యొక్క మందిరం ఉన్న స్థలము కాబట్టి, దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి స్థలము చుట్టూ ఉండవలసినటువంటి ప్రాకారాన్ని గురించి వాళ్ళు ఆలోచించి దానిని వాళ్ళు సీరియస్గా తీసుకొని అక్కడ కూడా తమ యొక్క పనిని వాళ్ళు నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తాం. అంటే యాజకత్వాన్ని వాళ్ళు చేయడం లేదు, వాస్తవానికి మేస్త్రీ పని చేస్తూ ఉన్నారు, బరువులు ఎత్తేటువంటి బడే కూలి పని చేస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాలి. అంతేకాదు 28వ వచనంలో మీరు రండి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి. ఇక్కడ మీరు గమనిస్తే యాజకులు అనేటువంటి వాళ్ళు ఈ 3 స్థలాల్లో కూడా వారిని గురించిన మెన్షనింగ్ ఉంది. ఈ యాజకులు ఆ ప్రాకారాల్ని బాగు చేయడంలో తమ వంతు పాత్రను వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అనగా దేవుని యొక్క పర్పస్లో తాము ఏం చేయాలో దాన్ని మాత్రమే చేయడం గురించి ఆలోచన చేయడం లేదు. అయ్యా మేము కేవలము ప్రత్యక్ష గుడారంలో సేవ చేయవలసిన వాళ్ళమే కదా,
మాకెందుకు ఈ పని అని వాళ్ళు ఆలోచన చేయట్లేదు. కానీ దేవుని మందిరము ఉన్న కారణాన ఆ యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారాలన్నింటినీ వాళ్ళు దిట్టపరచవలసిన అవసరత ఉంది. కాబట్టి వారు కూడా వెళ్ళి ఆ పని చేయడానికి, ఫిజికల్ వర్క్ చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారన్న వాస్తవాన్ని మీకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి యాజకులు 1వ వచనంలో, 22వ వచనంలో, 28వ వచనంలో ఈ మూడింటిలో కూడా యాజకుల యొక్క ప్రస్తావన, వారి యొక్క పాత్రని మనం చూస్తాం. ఇది మనం గమనించాలి. అనగా దేవుని యొక్క పర్పస్ని మనం ఎరిగినప్పుడు మనం ఎక్కడ ఇన్వాల్వ్ కావాలో, ఎలాగ మనం పని చేయాలో మనం నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉన్నాము. ఒకవేళ భౌతికంగా మనం పని చేయవలసి ఉంటే, ఒక మేస్త్రిలాగా పని చేయవలసి ఉంటే, బడకూలిలాగా పని చేయవలసి ఉంటే, మనం తప్పకుండా చేయడానికి కొరకై మనల్ని మనం సమర్పించుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉంటాం. అనగా దేవుని యొక్క పని చిన్నది పెద్దది అని కాకుండా మనమందరము సమానంగా పని చేయడానికి కొరకు మనం ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి. దేవుని చిత్తముతో ఏకీభవించేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని నామానికి ఏదైతే మహిమ తెచ్చేటువంటిదిగా ఉందో వాటితో మనం ఏకీభవించి దానిలో మన యొక్క పాత్ర ఏమి ఉందో అది నిర్వహించడానికి కొరకైనటువంటి ఆలోచన మనం చేయగలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. కాబట్టి రిలీజియస్గా మేము చూస్తే మేము చాలా గొప్ప స్థానంలో ఉన్నాం కదండి, మేము ఇలాంటి సామాన్యమైన పని చేయడానికి మాకేం అవసరం లేదు అనేటువంటి ఆలోచన లేకుండా, సామాన్యమైన పని, తమకు తెలియనటువంటి పని, అంతకుముందు రానటువంటి పని వాళ్ళు చేయడానికి పూనుకున్నారు. యాజకులకు రాళ్ళు ఎత్తేది వచ్చండి, వాళ్ళకి తెలియదు కదా. మేస్త్రి పని వచ్చే వాళ్ళకి రాదు కదా. బడికూలి పని వచ్చే వాళ్ళకి రాదు. కానీ వాళ్ళు నేర్చుకున్నారు, ఆ పని చేశారు. అది మనం నేర్చుకోవాలి. అందుకొరకు దేవుని పనిలో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా చేయడానికి, ఏ పనైనా నేర్చుకోవడానికి మనం ఆశపడేటువంటి హృదయం మనకు ఉండాలండి. అది లేకుండా దేవుని పని మనం చేయలేము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కానివ్వండి, యాజకులందరూ కానివ్వండి, తమకు సంబంధము లేని, అంతవరకు తాము చేయనటువంటి ఒక పనిని దేవుని మహిమార్థమై దేవుని చిత్తం కొరకు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి దేవుని పని, కొంతమంది నాకు ఇది రాదు అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు ఇంట్లో కూడా కసువును ఊడ్చన్నటువంటి అమ్మాయిలు కూడా ఉంటే నేనేం ఆశ్చర్యపోను. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరో చేస్తారు, ఉదయం లేచే వాళ్ళకి, వీళ్ళు ఎప్పుడో 8కో 9కో 10కో లేస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులే దాన్నంతటిని శుభ్రం చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఆ పని కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాము. వాళ్ళ అమ్మగారికి కాలు వీటి వరకు తీసేశారు. ఏ కారణాన్ని బట్టో నాకు తెలియదు, కానీ ఇంతవరకు తీసేశారు. ఆమె పైనే ఉంటుంది, ఆమె కదలలేనటువంటి పరిస్థితి. నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేస్తారు. సో ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఆ కుమార్తెని గురించి ఆయన చెప్తా ఉన్నారు. ఆయన ఎందుకు చెబుతా ఉన్నాడో నాకు అలాగ ఆశ్చర్యం వేసింది. నేను లేకపోతే ఇంట్లో భోజనం వండే వాళ్ళే ఎవరు లేరండి అని చెప్పాడు. అదేంటండి మీ కుమార్తె ఉంది కదంటే, బియ్యం కడగడం కూడా రాదండి నా కుమార్తెకు అని చెప్పాడు ఆయన. అంటే బియ్యం కడగడం కూడా కుమార్తెకు నేర్పించుకోలేదా, ఆమె నేర్చుకోలేదా? ఇంకా మనకు ప్రశ్నలు లేవు. నాకు అప్పటికే దిమ్మ తిరిగిపోయింది. సో నాకేం చెప్పాలనో తెలియనటువంటి పరిస్థితి. దాని నుండి బయటికి రావడానికి సమయం పట్టింది. అంటే అమ్మాయికి బియ్యం కడగడం కూడా నేర్పలే వాళ్ళు. ఇంకా పెద్ద అయింది, ఇంటర్మీడియట్కి వచ్చింది ఆ పాప. ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళ నాన్నగారు భోజనం తయారు చేస్తే తప్ప ఆమె తినేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్కి పోయి వచ్చి మళ్ళీ భోజనం సిద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే సామాన్యమైనటువంటి పనులు కూడా నేర్చుకోవడానికి చాలామందికి ఇష్టం ఉండదు. నేనంటే అది గొప్పతనం కాదు. ఒక అమ్మాయికి భోజనం తయారు చేయడం రాదు, లేకపోతే వంట వండడం రాదు, లేకపోతే అబ్బాయికి రాదు. నేను అబ్బాయిలను కూడా అదే అంటాను, నాకు భోజనం చేయడం రాదండి, నేను వంట వండడం రాదు అని చెప్పడం అనేటువంటిది గొప్పతనం కాదు. వాస్తవానికి నేను చాలా పర్యాయాలు చెప్పాను, మీకు ఒక స్కిల్ లేదని చెప్పుకోండి. అంటే నాకు రాదని చెప్పుకోవడం కంటే నాకు ఒక పరిణతి లేదు బాబు, నాకు ఒక స్కిల్ లేదని వాస్తవానికి మనం చెప్పుకోవాలి. నాకు ఇది రాదు అని చెప్పడం ద్వారా నీకు రానటువంటి ఒక పనిని గురించి ప్రజలతో మాట్లాడుతున్నాం. ఎందుకు నేర్చుకోకూడదు? అదేం పెద్ద పనా? అదేం పెద్ద పని కాదు. వాస్తవానికి వంట వండడం అనేటువంటి పెద్ద పనే కాదు. అది మగపిల్లలు నేర్చుకోవాలి, అమ్మాయిలు కూడా నేర్చుకోవాలి. ఇల్లు శుభ్రం చేయడం అనేటువంటిది గొప్ప పనేం కాదు. అందరూ నేర్చుకోవాలి, అందరూ చేసుకోవాల్సినటువంటి పని. సో రాదు అని చెప్పడం గొప్పతనం కాదు. ఇంకో మాటలు చెప్పాలంటే అది మీ చేతగానితనం అని చెప్పాలి. సో ఇక్కడ వీళ్ళు నేర్చుకోవడానికి కొరకు ఇష్టపడ్డారు. యాజకులు కూడా పని చేయడానికి కొరకు ఇష్టపడ్డారు, బడకూలీలుగా ఉండడానికి కొరకు ఇష్టపడ్డారు. కారణం ఏంటంటే దేవుని యొక్క మందిర ప్రాకారాలు నిర్మించడం ద్వారా దేవుని నామం మహింపరచబడాలి అల్టిమేట్గా. దట్స్ వాట్ ద ప్లాన్ వాస్. కాబట్టి మనం నేర్చుకుందాం. మన యొక్క జీవితంలో దేవుని కొరకు ఏదైనా చేయాలి అంటే నేను ఏదైనా నేర్చుకొని చేయడానికి అవకాశం ఉందా?
అది అడగండి దేవుణ్ణి, ప్రభా నాకు నేర్పించమని దేవుణ్ణి అడగండి. మీకు లేనటువంటి స్కిల్స్ ఏదైనా ఉంటే, అంటే మీకు రానటువంటి స్కిల్ ఏదైనా ఉంటే నేర్చుకోవడానికి కొరకు ప్రయత్నం చేయండి. ఏది కష్టం కాదండి. మీరు ఒకవేళ అని అనుకుంటే నేర్చుకోవాలన్న మైండ్ మీకు వస్తే దాని కొరకైన ప్రయత్నం మీరు తప్పకుండా చేస్తారు. తప్పకుండా దేవుని సహాయం వలన మీరు దాన్ని నేర్చుకుంటారు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి నాకు రాదు అనేటువంటిది కాకుండా దేవుని యొక్క పనిలో నేను ఏదైనా భాగస్వామిని తీసుకోవాలి అంటే చరిత్ర పుటల్లో మన యొక్క పేరు కూడా ఒక పేజీలో మిగిలిపోవాలి అనుకుంటే మనం దేవుని యొక్క పనిని చేసేవాళ్ళుగా ఉండాలి. ఈ దినాన్ని మనం యాజకుల గురించి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఎల్యాషీబు గారిని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఆయన సహోదరులైనటువంటి యాజకుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వారిని గురించి రికార్డెడ్గా మాట్లాడుతున్నారు కాబట్టి. వాళ్ళు ప్రాకారాన్ని దిట్టపరచడంలో తమ యొక్క వంతును వారు నిర్వహించారు. దేవుని పనిలో మీకు ఏమైనా భాగస్వామ్యం ఉందా? ఈ దినాన కూడా ప్రతి దినాన కూడా మేము మాట్లాడుకుంటాం యశ్వంత్ని గురించి. కారణం ఏంటంటే యశ్వంత్ ఒక చొరవ తీసుకొని పనిచేసే వ్యక్తిగా మిగిలిపోయాడు. కాబట్టి మేమొక్కడమే మాట్లాడుకుంటున్నామని మేము అనుకోవట్లేదు. దేవుడు కూడా అతన్ని బట్టి, అతన్ని తీసుకున్న చొరవను బట్టి దేవుడు గర్విస్తున్నాడని మేము భావిస్తాం. అలాంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం కూడా అలాంటి వాళ్ళుగా మారాల్సినటువంటి అవసరత మనకుంది. ఇది మొదటిది. సో ప్రధాన యాజకులు ఇన్వాల్వ్ అయ్యారు, యాజకులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అన్నటువంటి వాస్తవాన్ని నేను మీ యొక్క గమనాన్ని తెస్తాను. సో మూడవ రకమైన వ్యక్తులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో నేను మీకు చూపిస్తాను. 8వ వచనంలో మొదటి భాగం. 8వ వచనంలో మొదటి భాగం. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షయా కుమారుడైన ఉజ్జీయేలు బాగు చేయువాడై ఉండెను. వీళ్ళెవరండి చెప్పండి? 8వ వచనంలో మొదటి భాగం ఎవరిని చూస్తున్నాం మనము? బంగారపు పని చేసేటువంటి వాళ్ళు. అంటే అర్థమేమి? గోల్డ్ స్మిత్స్ అంటారు వీరిని, బంగారపు పని చేసేటువంటి వారిని. వాస్తవానికి ఆ దినాల్లో బంగారపు పని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. చక్కని ధనాన్ని ఆర్జించేటువంటి వాళ్ళలో గోల్డ్ స్మిత్స్ మొదటి వాళ్ళుగా ఉంటారండి. జ్ఞాపకం పెట్టుకోండి. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందని మనం మాట్లాడితే బంగారపు పని చేసే వాళ్ళ దగ్గర డబ్బు దండిగా ఉంటుంది. ఆ కాలంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి. వీరు దేవుని యొక్క పనిలో భాగస్వాములుగా ఉన్నారు. ఒరిజినల్గా వీళ్ళు చేసే పని ఏంటి? బంగారంతో పని చేసేటువంటి వాళ్ళు. వీళ్ళకు గోడలు కట్టడం వచ్చా చెప్పండి? వీళ్ళకి రాళ్ళు ఎత్తడం వచ్చా? సిమెంట్ కలపడం వీళ్ళకి వచ్చా? ఇసుక కలపడం వీళ్ళకి వచ్చా? వీళ్ళకి కూడా రాదు. కానీ ఇది మా పని కాదు, మేము చేయలేమని అనుకున్నారా? లేదు. వాళ్ళు ఆ పని చేయడానికి కొరకు ఆలోచన చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. 3వ అధ్యాయము 32వ వచనం. 3వ అధ్యాయం 32వ వచనం. మరియు గొర్రెల గుమ్మములకు మధ్యను బంగారపు పనివారు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ మనం చదువుకున్న 8వ వచనం మొదటి భాగంలో బంగారం పని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. 32వ వచనంలో మధ్య భాగంలో బంగారం పనిచేసే వాళ్ళుగా ఉన్నారు. అంటే ఈ పని ఒరిజినల్గా ఆ యొక్క ప్రాకారం కట్టడం అనేటువంటిది వీరి పని కాకపోయినప్పటికీ కూడా ఆ పనిలో వారు భాగస్వామ్యం తీసుకున్నారు. నేను అనుకుంటాను ఏ రాయి ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఆ మధ్యలో వాటికి కావలసినటువంటి అడుసు ఎలా పెట్టాలి, దానికి పెట్టవలసిన అంటే నిలబెట్టాలి అంటే దానికి కావలసినటువంటి చాకచక్యం ఉండాలి. మేస్త్రి చేసే పని అందరూ చేయలేరన్న వాస్తవం మీ అందరికీ బాగా తెలుసు. కానీ అది చేయాలి అంటే జ్ఞానం అవసరం. దానికి ఎలాంటి రాయి ఎక్కడ పెట్టాలి, లేకపోతే ఆ రాతిని ఎలా కట్ చేసి పెట్టాలి, ఎక్కడ ఎలాగా అమరిస్తే దాన్ని పైకి తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా చేయాలి. రెండోది ప్రాకారాన్ని కట్టడానికి బలమైన రాళ్ళు వాడతారు. సాధారణమైనటువంటి ఇటుకలు చిన్న చిన్న రాళ్ళు వాడేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉండరు. పెద్ద రాళ్ళే వాడతారు. అంటే వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు? బౌల్డర్స్ అంటారు. ఇలాంటి పెద్ద రాళ్ళని ఉపయోగించడంలో వీళ్ళు నిష్ణాతులేం కాదు. కానీ అది చేయడానికి వీళ్ళు ఆలోచించండి. బంగారం పని చేసేవాడు చాలా చిన్న బంగారం, అంటే వాడు చేసేటువంటి పని గ్రాముల్లో చేసేటువంటి పని. కానీ ప్రాకారంలో వాడు ఎత్తవలసినటువంటి రాళ్ళ యొక్క బరువు ఎంత ఉంటుంది? టన్నుల్లో ఉంటుంది కదా. అంటే ఇంత చిన్న గ్రాముల్లో పనిచేసేటువంటి, లేకపోతే 200 గ్రాములు, కేజీ ఇలాంటి వాటితో పనిచేసేటువంటి గోల్డ్ స్మిత్ ఎలాంటి వాటితో పనిచేయడం నేర్చుకున్నాడు? పెద్ద పెద్ద రాళ్ళతో పనిచేయడం నేర్చుకున్నాడు. ఇది నాకు రాదు అని ఆయన అనలా. ఆశ్చర్యం కదా. బాబు మేము చేసుకునే పని వేరు, బాబు మీరు చేసేటువంటి పని వేరు. అయ్యగారు నెహమ్యా గారు కావాలంటే మేమేదైనా సహాయం చేస్తామేమో కానీ మా అంతకు మేము వచ్చి చేయగలిగిన పని ఇది కాదు అన్నటువంటి భావన వాళ్ళలో లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క పని కాబట్టి, దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి ఆ ప్రాకారం కాబట్టి, ఆ ప్రాకారాన్ని దిట్టపరచాలి అంటే వాళ్ళు ఆ పని చేయడానికి వాళ్ళు ఇష్టపడిన వాళ్ళుగా ఉన్నారు, నేర్చుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇది మనం గమనించాలి. కాబట్టి
గోల్డ్ స్మిత్స్ కూడా, అనగా చిన్నవాటితో పనిచేసేటువంటి వాళ్ళు పెద్దవాటిని మోయడానికి కొరకు ఆశపడినటువంటి పరిస్థితి, దాని కొరకు తమ యొక్క శ్రమను ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఫిజికల్గా దేవుని యొక్క పనిలో మన యొక్క భాగస్వామ్యం చాలాసార్లు అవసరంగా ఉంటుంది. అనగా నేను ఈ పని చేయను, నేను ఈ పని మాత్రమే చేస్తాను, ఇది నాకు చేత కాదు అని దయచేసి అనొద్దండి. నేను ఏం చేయగలనో నేర్చుకోవడానికి కొరకైనా ఒక ప్రయత్నం మనం చేయాలి. వాస్తవానికి నేను ఇంజనీర్ని అయినందుని బట్టి ఎలక్ట్రిసిటీ పని నాకు నేర్చుకోలేదు. నేను ఎవరైతే ఈ యొక్క ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాళ్ళో వాళ్ళ వెంట నేను తిరిగేటువంటి వాడిని. కారణం ఏంటంటే నేను లేత ప్రాయంలో ఉన్నప్పటి నుండి వాళ్ళందరూ చేసేటువంటి పనిని చూసేటువంటి వాడిని. అంటే వాళ్ళు ఎక్కి ఆ పైనంతా కూడా లైవ్ వైర్స్, అంటే కరెంటు ప్రవహిస్తూ ఉండగానే ఆ వైర్స్ అన్నిటిని కూడా వాళ్ళు లాగేటువంటి వాళ్ళు, కనెక్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు మాత్రం హాని కలగకుండా ఉండేటువంటి వాళ్ళు. అది నాకు కొంత ఇంట్రెస్ట్ కలిగించింది. కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పుడే ఆ పనిని చూసి వాళ్ళు ఎలాగా చేస్తున్నారో ఒక అవగాహనకు వచ్చి నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఆ పనిని చేయడానికి కొరకు ప్రారంభించాను. కాబట్టి మా ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పనులు, బల్బ్స్ బిగించడం కానివ్వండి, వాటి ఫ్యాన్స్ను రిపేర్ చేయడం కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ నేను ఇంటర్మీడియట్లో ఉండగానే నాకు ఆ జ్ఞానం వచ్చింది. కారణం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది. సో మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క పని కొరకైన ఆశ మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. దాన్ని నేర్చుకోవడానికి కొరకు మనం ఇష్టపడితే ఏ పనైనా సాధ్యమే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మూడవ విషయాన్ని మనం గమనిస్తాం. నాలుగవ విషయం, నాలుగవ రకమైన ప్రజలు. ఇది ఇంతవరకు 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ను మనం చూసాం. మొదటి ప్రధాన యాజకులు, రెండవది యాజకులు, మూడవది గోల్డ్ స్మిత్స్ను గురించి మనం చూసాం. ఇప్పుడు మీరు 8వ వచనంలోనికి 2వ భాగంలోనికి రండి. 8వ వచనం 2వ భాగం. అతనిని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. ఔషధ జ్ఞాని అని తెలుగులో రాశారు. వాస్తవానికి మీరు వెళ్ళి చదివినట్లయితే వాళ్ళు పర్ఫ్యూమ్ మేకర్స్, అనగా ఈ యొక్క పర్ఫ్యూమ్స్ని తయారు చేసేటువంటి వాళ్ళు. స్ప్రే అంటే మనం కొట్టుకుంటాం కదా, డివోడరెంట్స్ ఇలాంటివి, వాటిని తయారు చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా ధనికులే ఆ దినాల్లో, జ్ఞాపకం ఉంచుకోండి. ఈ యొక్క గోల్డ్ స్మిత్స్ ఎలాగా వాళ్ళు ధనికులుగా ఉండేవాళ్ళు, ఈ యొక్క ఔషధాలు లేకపోతే పర్ఫ్యూమ్స్ను తయారు చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చాలా ధనవంతులుగా ఉండేటువంటి వాళ్ళు. సో వీరు కూడా దేవుని యొక్క పనిలో భాగస్వామ్యాన్ని తీసుకున్నారు. అనగా ప్రాకారాన్ని కట్టడంలో తమ యొక్క భాగాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే ఎవరు వాళ్ళ యొక్క పని ఏమి అన్నదాన్ని మనం పక్కన పెడితే వీరందరూ కూడా ఆ పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మీరు ఇంకా ఇది 4వ భాగాన్ని మనం చూస్తున్నాము. 32వ వచనంలోనికి రండి. చివరి భాగంలో మీకు గోల్డ్ స్మిత్స్ అయిపోయిన తర్వాత వర్తకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బాగు చేశారు. దే ఆర్ కాల్డ్ మర్చెంట్స్. అనగా ఎవరైతే ట్రేడింగ్లో ఉన్నారో వాళ్ళు కూడా పనిచేశారు. సో ప్రధాన యాజకులు పనిచేశారు, యాజకులు పనిచేశారు. అంతేకాదు 17వ వచనం మొదటి భాగంలోనికి రండి. 17వ వచనం మొదటి భాగం. అతనిని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగు చేసెను. అనగా లేవీలు కూడా బాగు చేశారు. అనగా ఆ రిలీజియస్గా, అనగా మతంలో వాళ్ళు ప్రధాన యాజకుడు గొప్ప స్థితిలో ఉంటాడు, నెక్స్ట్ యాజకులు ఉంటారు, ఆ తర్వాత లేవీలు ఉంటారు. సో లేవీలు కూడా దేవుని యొక్క పనిలో భాగస్వామ్యాన్ని తీసుకుంటారు. ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తారు, బలిపీఠం వద్ద పనిచేస్తారు, ద్వారపాలకులుగా ఉంటారు, దేవుని యొక్క మందిరాన్ని కాపాడేటువంటి వాళ్ళుగా ఉంటారు, ఆ ఉపకరణాలన్నింటినీ శుద్ధి చేసేవాళ్ళుగా, వాటినన్నింటినీ కూడా బాగు చేసేవాళ్ళుగా వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ దేర్ మెయింటెనెన్స్. కానీ వీరు కూడా, అనగా లేవీలుగా ఉన్నటువంటి వీళ్ళు కూడా దేవుని యొక్క మందిర పట్టణం యొక్క ప్రాకారాన్ని కట్టడానికి వాళ్ళు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. సో లేవీలు ఉన్నారండి, వర్తకులు ఉన్నారండి, గోల్డ్ స్మిత్స్ ఉన్నారండి, అలాగే పర్ఫ్యూమ్ మేకర్స్ కూడా ఉన్నారు. ఇది మనం గమనించాలి. అనగా ఎన్ని రకాలైన ప్రజలు ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీకు నేను చూపించడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు 12వ వచనంలో మొదటి భాగంను మాత్రం చూద్దాం. 12వ వచనంలో మొదటి భాగం. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూము. ఇది ఈ సగము యెరూషలేములో సగభాగానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి
ఆయన షల్లూము అనేటువంటి వ్యక్తి ఆయన బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే ఈ వ్యక్తి ఏమైనా సాంకేతికంగా అంటే మనం ఈ యొక్క సొసైటీలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని ఏంటని మనం గమనిస్తే అప్పుడే యెరూషలేములో ఉన్న సగభాగానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన కుమారుడు షల్లూము ఆయన బాగు చేశాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అంటే మేము అధిపతులుగా ఉన్నాము కాబట్టి దీంతో మాకేం పని ఉంది, ప్రజల్ని మేము పురమాయిస్తాం, మీరు చేయండి అని చెప్పేస్తాము. కాబట్టి మా యొక్క షోల్డర్స్ని అనగా మా భుజాల్ని ఆ పని కొరకు మేము వంచము అనేటువంటి పరిస్థితి వాళ్లకు లేదు. వాస్తవానికి మీరు గమనిస్తే 18వ వచనాన్ని మీరు చూడండి, 3వ అధ్యాయం 18వ వచనం. అతని ఆనుకొని వారి సహోదరులైన హెనాదాదు కుమారుడైన బవ్వై బాగు చేసెను. అతడు కెయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. మీరు గమనించినట్లయితే ఆ యొక్క కెయిలాలో సగ భాగమునకు అధిపతి అయిన హషబ్యా అనేవాడు 17వ వచనంలో బాగు చేశాడు. 18వ వచనంలో ఇక మిగిలిన సగభాగానికి అధిపతి అయినటువంటి ఈయన బవ్వై అనేటువంటి వ్యక్తి ఆయన బాగు చేశాడు. అంటే బాగు చేసిన వ్యక్తులు ఏమైనా సామాన్యమైన వ్యక్తులా అని మనం చూస్తే వారు సామాన్యులు కాదు, వారు అధిపతులుగా ఉన్నారు. కెయిలాకు అధిపతులుగా ఉన్న వాళ్ళని గురించి మనం ఇక్కడ చదువుకున్నాం. 12వ వచనంలో యెరూషలేములో సగభాగానికి అధిపతి అయినటువంటి ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అన్నింటినీ మీరు గమనిస్తే అందరూ చాలా గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు, సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు, బాగా డబ్బులు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, వర్తకులు కానివ్వండి, గోల్డ్ స్మిత్స్ కానివ్వండి, ఈ యొక్క పర్ఫ్యూమ్ మేకర్స్ కానివ్వండి, వీరెవరు డబ్బులు లేనటువంటి వాళ్ళు కాదు, చాలా ధనవంతులుగా ఉన్నటువంటి పరిస్థితి మీరు హిస్టరీలో చూసినట్లయితే. కానీ వీరు దేవుని యొక్క మందిరము ఎక్కడైతే ఉందో ఆ యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టబడాలి అంటే దాని విషయంలో వెనక తీయకుండా దే పుట్ దేర్ షోల్డర్స్ టు ద వర్క్, అనగా వారు తమ యొక్క భుజములను దేవుని యొక్క పని కొరకు వాళ్ళు అప్పగించిన వాళ్ళుగా ఉన్నారు. కానీ అప్పగించని వ్యక్తులు 5వ వచనంలో 2వ భాగాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగం. వారిని ఆనుకొని తెకోవీయులు బాగు చేశారు. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనకపోయిరి అనగా ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళందరూ బాగు చేస్తూ ఉంటే ఇక్కడ తెకోవీయులు బాగు చేశారు. 2 పర్యాలు తెకోవీయుల గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఈ అధ్యాయంలో. కానీ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో అనగా తెకోవీయుల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం దేవుని యొక్క పని చేయడానికి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే దే డిడ్ నాట్ పుట్ ద షోల్డర్స్ టు ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అన్న మాట అక్కడ వాడతాడు. అంటే వారి భుజాలని దేవుని యొక్క పని కొరకు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మళ్ళీ చాలా పర్యాలు దేవుని పని చేయడానికి ఇష్టత లేని వాళ్ళు దేవుని పనిలో భాగస్వామ్యము ఉండదండి. ఆశ్చర్యం ఏంటంటే ఎవరు దేవుని పని చేయలేదో వాళ్ళ రికార్డు కూడా ఉంది, పని చేసిన వాళ్ళ రికార్డు ఉంది, వాళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ పని చేయని వాళ్ళు ఉన్నారు. ఆ పని చేయని వాళ్ళని గురించిన ప్రస్తావన కూడా మనకు అనిపిస్తుంది. మనం ఏ లిస్టులో ఉండాలని మనం ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. అనగా దేవుని యొక్క పనిని శ్రద్ధగా చేసే వాళ్ళంగా ఉన్నామా, లేకపోతే మన యొక్క స్థితి అంతస్తు ఏదైనా దేవుని పని చేయడానికి కొరకు మనం నిర్మోహమాటంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థాయిని దాని గురించి ఆలోచించకుండా దేవుని యొక్క పర్పస్తో మనం ఏకీభవించి దేవుని చిత్తం చేయడానికి కొరకై హృదయపూర్వకంగా మనం ఒప్పుకొని మన యొక్క శరీరాల్ని దానికి అప్పగించే వాళ్ళంగా ఎప్పుడైతే ఉంటామో మనల్ని గురించిన ప్రస్తావన కూడా దేవుడు చేయడానికి ఏమాత్రం వెనుకాడడు. ఆయన మనల్ని గురించి గర్వపడేటువంటి వాడుగా ఉంటాడు. ఇది మొదటిది. సో కేటగిరీస్ ఆఫ్ పీపుల్ను మనం చూసాము. ఈ యొక్క కేటగిరీస్లో అనేక మంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంతేకాదు మిగిలినటువంటి వాళ్ళ గురించి నేను దేవుని యొక్క వాక్యం ఏమంటుందో చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనంలో మరొకసారి చదవండి. అమ్మాయిలే చదవండి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. నాకు ఆశ్చర్యం అండి, కేవలం ఆయన మాత్రమే కాదు, ఆయన యొక్క కుమార్తెలు, షల్లూము యొక్క కుమార్తెలు ఈ యొక్క ప్రాకారం యొక్క పనిని చేశారు. నేనంటే నా కుమార్తెలకు ఏం చెప్పేవాడిని అంటే, అమ్మ మీకు ఎప్పుడు ఈ పని తెలియదు కాబట్టి మీరు రాళ్ళు మోస్తే మీకు ఇబ్బంది అవుతుందో, దెబ్బలు ఎక్కడ తగులుతాయో, రక్తం ఎక్కడ వస్తుందో మీరు పక్కన కూర్చోండి అమ్మా, మీ పని నేను చేసి పెడతాలే అనేవాడిని. మామూలుగా అయితే నేనైతే అదే చదువుతాను. అవునా? ఆశ్చర్యం ఏంటంటే
ఈ యొక్క అమ్మాయిలు పనిచేయడానికి, ఆయన యొక్క కుమార్తెలు దేవుని యొక్క మందిర ప్రాకారాన్ని కట్టడానికి, ఆ యొక్క పట్టణ ప్రాకారాన్ని కట్టడానికి వస్తే ఆయన తన యొక్క కుమార్తెలను వారించలేదు. వారందరూ వచ్చి పని చేయడానికి కొరకు వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వారిని ఆయన అంగీకరించాడు. వాళ్ళ నాన్నగారిని మనం అభినందించాలి మొదటిది. కానీ ఆ అమ్మాయిలకు ఉన్నటువంటి దీక్ష, ఆ పట్టుదల, అనగా దేవుని యొక్క చిత్తముతో నేను ఏకీభవించాలి. వాస్తవానికి 3వ అధ్యాయంలో మెన్ తప్ప ఉమెన్ ఉన్నట్టుగా ఎక్కడైనా కనిపిస్తారండి? ఎక్కడ లేదు. వారిని గురించిన ప్రస్తావనే లేదు. అందరూ మగవాళ్ళే పని చేస్తున్నారు, నేను మాత్రం వెళ్ళి ఎందుకు పని చేయాలండి? ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు కదా ఇంగ్లీష్లో. అంటే నేను వస్తే ఒకలాగా ఉంటుంది, అందరూ ఉన్న చోట నేను మాత్రం కనపడడం ఎందుకు అన్నటువంటి భావన చాలాసార్లు మనకు కూడా ఏర్పడేటువంటి అవకాశం, తద్వారా విత్డ్రా అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనము ఎప్పుడైతే చొరవ తీసుకొని పనిచేసే వాళ్ళంగా ఉంటామో, యూ బికమ్ మోడల్ ఫర్ అదర్స్. మీరు ఇతరులకు మాదిరికరంగా మారుతారు. ఈ దినాన ఆ కుమార్తెల గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఆ దినాన వాళ్ళు పనిచేశారు కాబట్టి, చొరవ తీసుకొని పనిచేశారు కాబట్టి, మిగిలిన కుమార్తెలు ఎవరు కూడా తమ యొక్క తల్లిదండ్రులతో వెళ్ళినట్టుగా మనకు కనపడదు కాబట్టి ఈ దినాన వారిని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రేమైన స్నేహితులారా, మనము దేవుని యొక్క నిమిత్తం, దేవుని రాజ్యం కొరకు, దేవుని యొక్క పనిని మనము ఎలాగ ఇనిషియేటివ్ తీసుకొని, చొరవ తీసుకొని పనిచేసే వాళ్ళంగా ఉంటామో, మనల్ని దేవుడు దృష్టించేవాడుగా ఉంటాడు. దాన్ని నోట్ చేసుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఓహో, ఈయన యొక్క కుమార్తెలు వచ్చి పనిచేశారండి, మిగిలిన వాళ్ళ కుమార్తెలు ఏమయ్యారు? లేరా? మిగిలిన వాళ్ళ కుమార్తెలు లేరా? ఉండి ఉంటారు. వారిని గురించిన ప్రస్తావన ఎందుకు లేదు? వాళ్ళు పని చేయలేదు కాబట్టి వాళ్ళని గురించిన ప్రస్తావన లేదన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనం గుర్తించబడాలి అంటే దేవుని చేత పని చేసే వాళ్ళంగా ఉండాలి. సోమరులకు ఏమి రికగ్నిషన్ ఉంటుంది? ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. సోమరులకి దేవుడు ఎక్కడ రికగ్నిషన్ లేదండి. దేవుని పనిలో వాళ్ళు భాగస్వామ్యం తీసుకోరు, వాళ్ళు చొరవ తీసుకోరు, పని చేయరు. పని చేయని వారిని గురించి దేవుడు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? వారిని గురించిన మెన్షనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పని చేసే వాళ్ళని దేవుడు దృష్టిస్తాడు. ఎవరెవరు పని చేస్తున్నారో వారి యొక్క చిట్టా అంతా కూడా దేవుడు రాసి పెట్టుకుంటాడన్న వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ దినాన మీరు చేసే దేవుని కొరకు మీరు చేసే ప్రతి పని కూడా దేవుని యొక్క చరిత్రలో నిలిచిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చరిత్రలో నిలిచిపోయేటువంటి పని చేయాలి అంటే దేవుని పని చేయండి, చరిత్రలో మీరు నిలిచిపోతారు. దేవుని యొక్క మందిరంలో పనిచేయండి, దేవుని యొక్క చరిత్రలో మీరు నిలిచిపోతారు. ఈ దినాన మనము అనంతపురం జిల్లాలో మాట్లాడుకుంటున్నప్పుడు అనేక మంది దైవజనులను గురించి ఈ దినాన కూడా మాట్లాడుకుంటాం. ఫాక్స్ గారిని గురించి, ఈ దినాన కూడా అగ్రిప్ప గారిని గురించి మాట్లాడుకుంటారు. కారణం ఏంటంటే, మొదట ఇక్కడ సేవ చేసి వారు ఇక్కడ ప్రారంభించినప్పుడు వారు దేవుని యొక్క పని కొరకు చొరవ తీసుకొని పని చేశారు కాబట్టి వారిని గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ అనంతపురంలో విక్టర్ డేవిడ్ గారిని గురించి మాట్లాడాల్సిందే. కారణం ఏంటంటే, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సేవ ప్రారంభించినప్పుడు అనేక రకాలుగా వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు నేను ఎరిగినటువంటి వాడనగా ఉన్నాను. ఐజాయా గారిని గురించి మాట్లాడాలి. ఇలాగా అనేక మంది దైవజనులు అనంతపురం జిల్లాలో పని చేసిన కారణాన ఈ దినాన సువార్త వ్యాపించిందండి. 1984, 85 ఆ ప్రాంతంలో నేను జమ్మలమడుగు నుండి ఇక్కడికి సువార్తకు వచ్చాను. అప్పుడు యేసు ప్రభువాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే 3 దినాలు మేము ఇక్కడ సేవ చేశాము, గుత్తి మొదలుకొని బుకరాయ సముద్రం వరకు, బుగ్గ వరకు. అప్పుడు యేసు ప్రభు అన్నటువంటి పేరును కూడా ఇక్కడ ప్రజలు పలకడానికి వాళ్ళకి చేత కాయేది కాదు. మేము యేసు ప్రభువాన్ని గురించి చెప్పడానికి వచ్చామంటే అదేం పేరు అని అడిగేవాళ్ళు, ఆయనే దేవుడు అని అడిగేటువంటి వాళ్ళు. కానీ ఈ దినాన ఆ పరిస్థితి లేదండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పల్లెటూరికి వెళ్ళినా యేసు ప్రభువుని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఈ దినాన ఉన్నారు. కారణం ఏంటంటే, ఆ దినాల్లో ఒకప్పుడు మేము వచ్చాం, సేవ చేయడానికి కొరకు వచ్చాం, యవన ప్రాయంలో దేవుని యొక్క కాడిని మోయడానికి కొరకు ఇక్కడికి వచ్చాం. కాబట్టి చరిత్రలో తప్పకుండా మా పేర్లు కూడా ఉండిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. నేను అంటున్నాను, మీ పేర్లు చరిత్రలో నిలిచిపోవాలంటే దేవుని పని చేయడం ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మేము అమ్మాయిలమే, మేమేం చేయగలమని భావన వద్దండి. మీరు ఏ పని దేవుని కొరకు చేయగలరో, సువార్త నిమిత్తం చేయగలరో, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు చేయగలరో అది చేయండి. దేవుడు దాన్ని గుర్తుంచుకుంటాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. చివరిగా నేను ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మీరు 20వ వచనంలోనికి రండి. 2వ భాగం, 20వ వచనం 2వ భాగం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బాయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. మీరు గమనించారు, 3వ అధ్యాయంలో అందరూ బాగు చేశాను
వారిని ప్రతిష్ఠించిన మాటలు సామాన్యంగా కనిపిస్తాయి. 3వ అధ్యాయం అంతా కనిపిస్తుంది. అందరూ పనిచేశారు. ప్రధాన యాజకుడైన ఎలీషాబు గారు పనిచేశారు, యాజకులు పనిచేశారు, లేవీలు పనిచేశారు. ఇంకెవరు పనిచేశారు చెప్పండి? వర్తకులు పనిచేశారు, గోల్డ్ స్మిత్స్ పనిచేశారు, అలాగే పర్ఫ్యూమ్ మేకర్స్ పనిచేశారు, తెకోవీలు పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కాక ఈ యొక్క కుమార్తెలు కలిగినటువంటి షలూము గారు ఆయన బాగు చేశారు. ఎవరిని గురించి అయినా అతడు వాళ్ళందరూ వీరు ఆసక్తితో బాగు చేసిన అన్న మాట ఉందా? మీరు వెళ్ళి చదువుకోండి, ఎక్కడ ఆ మాట కనపడదు. కానీ ఈ వ్యక్తిని గురించి రాయబడిన మాట ఏంటంటే, బారూకు దేవుని యొక్క పని చేశాడు. కానీ ఎలా పనిచేశాడంట? ఆసక్తితో పనిచేశాడు. దేవుడు దాన్ని కూడా చూశాడు. అది ఆశ్చర్యం. నెహెమ్యా గారు దాన్ని కూడా చూశారు. తనని గురించి కూడా దాన్ని అలాగా రాసుకోలేదు, కానీ ఈ బారూకును గురించి ఆ మాట రాయగలిగాడు. మిగిలినటువంటి వాళ్ళని గురించి ఆ మాట రాయలేకపోయాడు. కానీ ఈ బారూకును గురించి రాసిన మాట ఏంటంటే, అతడు దేవుని యొక్క మందిరం ప్రాకారాన్ని బాగు చేశాడు, కానీ ఆసక్తితో ఆ యొక్క బాగు చేశాడు. అంటే ఆ యొక్క ఆసక్తిని చూపించాడు. అనగా తన పనిలో ఆసక్తిని ఆయన కనబరిచినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. జస్ట్ పని చేయడం అనేటువంటిది ఏదో బాధ్యతగా నిర్వహించడం కాకుండా, దేవుని యొక్క పని కాబట్టి, దేవుని యొక్క నా మహిమార్థమై చేస్తున్నాం కాబట్టి ఆసక్తితో నేను చేయాలా అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి బారూకును గురించి మనం ఇది మాట్లాడుతున్నాం. ప్రియమైన స్నేహితులారా, పని చేసే వాళ్ళలో ఆసక్తి ఉండాలి. మజ్జు మొహం వేసుకొని పని అంటే నిర్లక్ష్యత, పని అంటే చేయడానికి కొరకైన ప్రేరణ కానీ ఆసక్తి కానీ, ఎప్పుడెప్పుడు అయిపోతుందా పారిపోదామా అని అనుకునే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. అంటే ఆ పని చేసేటప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారని మేము అనుకుంటుంటాం. వాస్తవానికి అంటే వాళ్ళు పనిచేసే విధానాన్ని బట్టి వీళ్ళు రాకపోయినా మేము నెమ్మదిగా పనిచేసుకునే వాళ్ళమేమో అనేటువంటి భావన మాకే కలుగుతుంది. చాలా పర్యాలు మందిరంలోనికి వచ్చిన తర్వాత మందిరంలో వాళ్ళు పనిచేసేటువంటి విధానం అంటే, ఊడుస్తామనుకోండి, ఊడ్చడంలో కూడా ఏమాత్రం ఆసక్తి కానీ శ్రద్ధ కానీ లేదు. అంత పోయిందా లేదా అని చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అయిపోయిందా మమా అనిపించామా లేదా, అంతే కదా మనకు కావాల్సింది. తుడిచామా లేదా, అయిపోయిందా లేదా, ఎప్పుడు అయిపోయింది, ఎంత త్వరగా అయిపోయింది, ఎంత త్వరగా బయటపడ్డాం, అంతేగాని ఎంత శ్రద్ధతో ఎంత ఆసక్తితో మనం పనిచేసామో అనేటువంటిది మనకు చాలామందికి లేదు. నేను ఆ ఆసక్తి లేకపోవడాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. దేవుని పనిలో మనకు ఆసక్తి లేకపోతే దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళలేమండి, మొదటిది. రెండవది, దేవుడు మనల్ని గురించి గుర్తుపెట్టుకునేటువంటి వాడుగా ఉండాల్సినటువంటి అవసరత లేదు. నేను అనుకుంటాను బారూకును గురించి చరిత్ర ఎప్పుడు మర్చిపోదు. కారణం ఏంటంటే, దేవుని మందిరం పని చేశాడు, ప్రాకారాన్ని కట్టాడు. బట్ దేవుని పనిని ఎలా చేశాడు? శ్రద్ధతో చేశాడు, ఆసక్తితో చేశాడు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి నేను ఎప్పుడు చదువుతాను, ఎవరికైనా చదువుతాను, మీరు ఏ పని చేసినా శ్రద్ధతో చేయండి, ఆసక్తితో చేయండి. మీరు ఏ పని చేసినా కూడా శ్రద్ధతో చేయండి. మీ పని యొక్క మీ స్టడీస్ కానివ్వండి, శ్రద్ధ ఉండాలి, మీ పని పట్ల ఆసక్తి ఉండాలి. ఏ పని చేసినా కంప్లీట్గా చేయాలి. అది కూడా చెప్తున్నాను మా పిల్లలకంతా. నేను ఎప్పుడు చెప్తానంటే, మీ చేసేటువంటి పని ఆసక్తితో మాత్రమే కాదు, ఇట్ షుడ్ బి ఏ కంప్లీట్ వర్క్. పనిని మనం చేసిన తర్వాత మనం చూసుకుంటే ఎవరో మనల్ని అభినందించాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే అభినందించుకోగలిగిన పరిస్థితి మనకు ఉండాలి. అనగా మీరు మీ బాత్రూమ్ని మీరు శుభ్రం చేసుకున్నారనుకోండి, ఎవరో వచ్చి మీ బాత్రూమ్ని అభినందించాల్సిన అవసరం లే. మీరు మీ పనిని చూసుకొని, ఎస్ ఐ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, నేను ఒక మంచి పని చేశాను అని మీకు మీరు చెప్పుకోగలిగిన పరిస్థితి మీకు ఉండాలి. ఆ ఆసక్తి మనకు ఉండాలి. దేవుని పని పట్ల ఆసక్తి లేని వాళ్ళు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. అందుకే సువార్త వ్యాపించడం లేదు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి అంత వేగంగా జరగడం లేదు. కారణం ఏంటంటే, దేవుని పని పట్ల ఆశ కానీ ఆసక్తి కానీ లేకపోవడమే. ఈ ఆసక్తి ఉన్న వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. జ్ఞాపకం ఉంచుకోండి, ఆసక్తి కావాలి, దేవుని పని పట్ల ఆసక్తి కావాలి. నేను చేయాలి అనేటువంటి ఒక భావన. నేను మా పాస్టర్ గారిని గురించి ఒక మాట చెప్పి ముగించేస్తాను. నేను జమ్మలమడుగు నుండి వచ్చాను కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఒక దినాన ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్లో పెద్ద పెద్ద బెంచెస్ ఉంటాయి, ఆ బెంచ్ మీద పడుకొని ఉన్నాడు. ఆయన పడుకొని ఉంటే నేను వెళ్ళి ఆయన అడిగాను, అంకుల్ ఎందుకు అంకుల్ మీరు ఈ దినాన ఇక్కడ పడుకొని ఉన్నారు, ఎందుకు అంటే, నేను బస్ కొరకు వెయిట్ చేస్తున్నాను ఐజక్ అన్నాడు. ఆ దినాల్లో వేరే పల్లెలకు వెళ్ళాలి అంటే రోజుకి ఒక పర్యాయము లేకపోతే 2 పర్యాయాలు మాత్రమే బస్సు అవైలబుల్గా పల్లె వెలుగు బస్సులు ఉండేటువంటివి, లేకపోతే ఉండేటువంటివి కాదు. ఆయన అక్కడ పడుకొని ఉన్నాడు.
మరి ఇంటికి పోయి రావచ్చు కదా అంటే ఆయన అన్నాడు, నేను ఇంటికి పోయి వచ్చేలోపు ఈ బస్సు ఎప్పుడు వస్తుందో వాళ్ళకు కూడా తెలియదు, కాబట్టి నేను వచ్చేలోపు వెళ్ళిపోతే నేను ఏ యొక్క పల్లెకు వెళ్ళి విశ్వాసులను చూడాలనుకున్నానో నేను చూడలేను, కాబట్టి ఏం చేస్తాను, నేను ఇక్కడే పడుకుంటానని చెప్పి ఆ యొక్క బైబిల్ని తలగడగా చేసుకొని పెద్ద భారీ మనిషి ఆయన పడుకున్నటువంటి పరిస్థితిని నేను చూశాను. అప్పుడు అనిపించింది నాకు, అంటే నేను చాలా చిన్నవాడుగా ఉన్నాను కాబట్టి ఆయన నుంచి నేను నేర్చుకున్న ఆ యొక్క విషయం ఏంటంటే దేవుని పని పట్ల ఆయనకు ఒక ఆశ ఉంది. ఎవరినైనా అక్కడ ఉండి, ఐజాక్ నువ్వు వచ్చేంత వరకు ఉండు, నేను వెళ్ళిపోయి అక్కడ చర్చ్ కూడా దగ్గరలోనే ఉంటుంది, నేను ఆవిడ ఉంటాను, బస్సు వచ్చిన తర్వాత నన్ను పిలువని నాతో కూడా చెప్పచ్చు ఆయన. కానీ అలాగ చెప్పలేదు. కారణం ఏంటంటే ఆ పని పట్ల ఉన్న ఆసక్తి, అది మనం నేర్చుకోవాలి. అనగా ఆసక్తి ఉన్న వాళ్ళ ద్వారానే దేవుని పని జరుగుతుందండి. జ్ఞాపకం పెట్టుకోండి. ఇది నాన్న జమ్మలమడుగు ఆ చుట్టుపట్ల అనేక సంఘాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు బీజం వేసినటువంటి ఇలాంటి దైవజనులు. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆసక్తి లేని వాడి ద్వారా దేవుని పని జరగదు. సో ఈ అనేక రకాలైనటువంటి కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని దేవుడు వాడుకున్నాడు మనం గమనించినట్లుగా. మరలా ఒకసారి చెప్పండి, ఎవరెవరిని దేవుడు వాడుకున్నాడు, ఎవరెవరు దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యారు? ప్రధాన యాజకుడు, యాజకులు, లేవీయులు, వర్తకులు, బంగారు పనివారు, ఔషధ జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అమ్మాయిలు కూడా వాడబడ్డారు, కుమార్తెలు కూడా వాడబడ్డారు. అది మనం గమనించాలి. ఇన్ని రకాలైనటువంటి ప్రజలు వాడబడినా వాళ్ళ యొక్క పని ఒకటే, ఏంటి? దేవుని నామము మహిమపరచబడాలి, దేవుని మందిరం ఉన్నటువంటి ఆ పట్టణ ప్రాకారాలు కట్టబడాలి, తద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. కాబట్టి మన జీవితంలో దేవుని నామం మహిమపరచబడాలా అనేటువంటి ఒక తలంపుతో, ఆలోచనలతో మనం ముందుకెళ్ళినట్లయితే మనము కూడా దేవుని యొక్క పనిలో భాగస్వామ్యాన్ని తీసుకుంటాం. అడగండి, దేవా నేను నీ కొరకు ఏమైనా పని చేయగలనా? దేవుని పని కొరకు నేనేమైనా సమర్పించుకోగలనా? దేవుని పని కొరకు నేనేమైనా ఇవ్వగలనా?